హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేనైతే బుట్ట చేతులు ఎలాగా కట్ చేయాలి, ఎంత పెంచుకోవాలి ఏంటి అన్నదే డ్రాయింగ్ వేసి మీకు కటింగ్ చేసి నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. హ్యాండ్ పొడవు వచ్చి 9 అంగుళాలండి. నార్మల్గాను హ్యాండ్ పొడవు వచ్చి 9 అంగుళాలు. ఇటు కూడా 9 అంగుళాలు పెట్టుకుంటున్నాను. దాన్ని సంక డౌన్ వచ్చి 3 అంగుళాలండి. మనం ఫస్ట్ ఈ హ్యాండ్ 9 అంగుళాలు పొడవు వచ్చి డిజైన్ ఇప్పుడు నేను డ్రాయింగ్ వేస్తున్నాను. చూడండి, ఈ డ్రాయింగ్ వేసిన తర్వాత మనకి బుట్ట చేతులు కావాలి కాబట్టి ఇగో 2 ఇంచులు పెంచుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ 2 ఇంచులు పెంచుకున్న దాన్ని ఇలాగ డ్రాయింగ్ గీసి వేసుకోవాలండి. ఇగో చూడండి, ఇది నార్మల్గా 9 అంగుళాలు అండి. ఇది బుట్ట చేతులకు కావాలి కాబట్టి బుట్ట కావాలి కాబట్టి పప్పు ఇగో 2 అంగుళాలు పెంచాను. 2 అంగుళాలు పెంచి నేను ఇలాగ డ్రాయింగ్ అయితే గీసాను. చూడండి, నేను దీన్ని మళ్ళీ మీకు ఇలాగే కట్ చేసేసి చూపిస్తాను. చాలా బాగా అయితే పప్పు ఇవి చూడండి, మనకి లూజ్ వచ్చి హ్యాండ్ లూజ్ వచ్చి 6 అంగుళాలండి. ఖర్చుతో సహా నేను 7 అంగుళాల కాడికి పెడుతున్నాను. చాలా బాగుంటుందండి. ఇగో చూడండి, చాలా పప్పులాగా నిలబడుతుంది. నార్మల్గా అయితే 9 పెట్టుకున్నాను, 2 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఓకేనండి, మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది. బాయ్, మీ దగ్గర